ఇంతకుముందు వీడియోలో మనము బీచ్ చూసాం కదా. బీచ్ దగ్గర నుంచి అల్షబీద్ అనే ప్లేస్కి 1 కిలోమీటర్స్ దూరం ఉంది. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మస్కట్లో ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఇండ్లు చూడండి, చాలా పాతకాలం ఇండ్లు లాగా చాలా పాత పడిపోయినాయి. మ్యాక్సిమం విలేజెస్ అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి, చిన్న చిన్న ఇండ్లు అవి. నేను చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో మనము అల్షబీద్ బీచ్ చూసాం కదా. బీచ్ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చాను నేను. ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూద్దాము. యాక్చువల్లీ విలేజ్ చూడడానికి వస్తున్నాము, కాకపోతే వెళ్ళే దారిలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ చాలా బాగుంది, అందుకనేసి స్టాప్ చేసి మీకు చూపిద్దామనేసి వచ్చాను. తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, ఓకేనా. మీకోసం చాలా దూరం వచ్చాము సూర్కి, ఎందుకంటే సిటీలో అంతా మనం మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కవర్ చేసేసాం మస్కట్లో, కానీ ఈ ఇంటీరియర్లో చూడలేదు. సో అందుకనేసే నేను వచ్చాను ఇక్కడికి ఈ ఫ్రైడే. ఎంత బాగుంది చూడండి, బోటింగ్ ఇవి కూడా ఉన్నాయి. ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. నేను అసలు అనుకోనే లేదు ఇట్లా ఉంటుంది ఇక్కడ ప్లేస్ అని. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది బ్రిడ్జ్ అనుకుంటా, బ్రిడ్జ్. ఈ కింద వీళ్ళు బోటింగ్ కూడా ఉంది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం చేయట్లేదు అనుకుంటా, కానీ ఉన్నాయి బోట్స్ అయితే చిన్న చిన్నవి. 1 ఇయర్ బ్యాక్ నేను వచ్చాను సేమ్ ప్లేస్కి, అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడైతే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. ఈరోజు ఫ్రైడే కదా, చాలా వచ్చారు కార్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి మనుషులు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ కార్సే కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ప్లేస్ చూడడానికి వెళ్ళారో ఏమో మరి. వేరే కంట్రీస్ నుంచి కూడా చాలా మంది వస్తున్నట్టున్నారు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఇంతసేపు బోట్సే కనిపించాయి, ఇప్పుడు బోటింగ్ కూడా చూస్తున్నాము. కొంచెం హ్యాపీ అయింది నాకు, బోట్స్ కూడా ఉన్నాయి, ఓకే బోటింగ్ ఉంది అనేసి. ఇప్పుడు ప్రైస్ అడిగి చూద్దాము, ట్రై చేద్దాము వీళ్ళు ఎంత తీసుకుంటారో. ఇక్కడ అంతా ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు చూడండి, విజిట్ చేయడానికి వచ్చినట్టున్నారు చూడడానికి. వెళ్తే బాగుండు. ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా పెట్టారు, ఎమర్జెన్సీకో మరి ఏంటని నాకు తెలీదు, బట్ పెట్టారు. ఇంత చిన్న వాటర్లో ఎట్లా బోట్ మునుగుతుంది, ఎందుకు పెట్టారో మళ్ళీ. ఎనీవే చూద్దాము. క్యాప్స్ కూడా ఉన్నాయి, క్యాప్స్, ఇంకా చెప్పులు ఉన్నాయి. ఇవి వాటర్లో వేసుకునే చెప్పుల్లాగా ఉన్నాయి. ఇవన్నీ ఎంతో ప్రైజెస్ తెలీదు. ఇక్కడ ప్రైజెస్ రాశారు. 3 రియాల్స్, 2 రియాల్స్, మళ్ళీ 3 రియాల్స్. ఈ ప్రైజెస్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ చూడండి. ఒక్కరికి ఎంతో తెలీదు, అడిగి చూడాలి. కానీ ఇంతమంది ఒకటేసారి వెళ్తున్నారు. టోటల్గా ఎంతమంది ఉన్నారు, ఒక 15 మంది వరకు ఉన్నారు బోట్లో. చూస్తే భయం వేస్తుంది, పడిపోతే మరి ఎట్లాగో కానీ. ఓకే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ చిన్నగా చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయి, ఆ ప్లేస్కి కూడా వెళ్దాము. ఇక్కడ చూడండి, లోటస్ తెంపుతున్నారు, లోటస్ తీయడానికి వచ్చారు. వావ్, చాలా లోటస్లు ఉన్నాయండి ఇక్కడ. ఈ చెట్లన్నీ అవే లోటస్ ప్లాంట్స్. ఎంత బాగుంది చూడండి ప్లేస్ వచ్చేసి, చాలా బాగుంది. ఇది ఒక చిన్న విలేజ్ లాగుంది, విలేజే ఇదంతా. ఇక్కడ ఒక చిన్న ఫుడ్ చిన్న రెస్టారెంట్ లాగుంది, చిన్న చిన్న హట్స్. బాగుంది చూడ్డానికి. ఇంకా ముందుకెళ్తే మొత్తం ఏమున్నాయో కానీ, వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలీదు. ఎనీవే ఇక్కడ నుంచే చూద్దాం మనము. ఇది చూడండి, ఎంత పెద్ద కొండ. ఇక్కడ వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు లోటస్. లోటస్ కాదో తెలియదు, కానీ లోటస్ అనుకుంటా. మరి కాదు, లోటస్ కాదు, వేరే ఏదో ప్లాంట్, కానీ అట్లనే ఉంది, సేమ్ లోటస్ చెట్టు లాగానే ఉంది. సారీ, చెట్టు కాదు, ప్లాంట్. ఓకే, ఇది ఒక బ్రిడ్జ్ కూడా.
ఇంకా కొంచెం ముందుకెళ్దాము. అక్కడ కూడా వెళ్తున్నారు జనాలు. చూద్దాం ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకేమన్నా వెళ్ళొచ్చో లేదో, బట్ ఉన్నారు కదా మనుషులు. వెళ్దాం, ఏం కాదు. ఇక్కడ చూడండి లోటస్ ఏనంట కన్ఫామ్గా. లోటస్ ట్రీస్ అవన్నీ బాగున్నాయి కదా కలర్స్. ఓకే, థ్యాంక్ యూ. మా పాప భయపడుతుంది లోపలికి వెళ్ళాలంటే. డేట్స్ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఫుల్గా. ఇంకా కొంచెం ముందుకెళ్దాము. ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ కార్నర్లో కూడా మన డాల్స్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారంట, చూసి చెప్తున్నారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చాం మనము. భలే ఉంది క్లైమేట్ మాత్రం, చాలా కూల్గా, చాలా బాగుంది క్లైమేట్ ఇక్కడ. సూపర్ ఉంది. రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. సూర్ దగ్గరలో నేను చూపించాను కదా స్టార్టింగ్లో లొకేషన్ అడుగుతున్నారు, కానీ డైరెక్ట్ జీపీఎస్ మాత్రం పెట్టలేను. బట్ ప్లేస్ మాత్రం నేను స్టార్టింగ్లో చూపించాను, ఒకసారి చూడండి. చాలా బాగుందండి ఈ ప్లేస్. ఖచ్చితంగా రండి ఒకసారి మస్కట్లో ఉన్న వాళ్ళు మాత్రం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను. నార్మల్గా అక్కడ డైరెక్ట్ అక్కడ బయట నుంచి అటు చూసుకుంటూ వెళ్ళిపోతాము. బట్ ఇప్పుడు మేము లోపలికి వచ్చి నేను చూపిస్తున్నాను. ఒక్క పర్సన్కి స్టీమర్లో ఎంతనో అడిగి చూద్దాము ఎంత అంటారో. కానీ ఎండాకాలం అయితే రాలేమండి. వస్తే ఇలాంటి కొంచెం వింటర్ స్టార్ట్ అయిన తర్వాతనే వస్తే ఇక్కడ కొంచెం బాగుంది. అదే ఎండలకైతే అస్సలు చాలా కష్టం. బోటింగ్లో వెళ్ళడానికి ఒక్కరికి 1 రియాల్, ఇంకా చిన్నపిల్లలకి అయితే ఫ్రీ. కానీ ఇక్కడ క్యాష్ మాత్రమే యాక్సెప్టెడ్, కార్డ్స్ అవి యాక్సెప్ట్ చేయట్లేదు. సో మళ్ళీ రేపు రావాలి. అబ్బో, క్యాట్లు పులులాగా ఉన్నాయి, పులి పిల్లలాగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెము ఇక్కడ రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా, ఈ పేరు చూపిస్తాను. ఈ పేరు చూపిస్తే మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వాడి షాప్ కేఫ్ చూసారు కదా, ఇదే చిన్న కాఫీ షాపు. ఇవన్నీ కండిషన్స్లో ఉన్నాయో ఏమో తెలియదు, కానీ చాలా పాతగా ఇట్లున్నాయి. ఇట్లాగే ఉంటాయేమో చిన్న చిన్న స్టీమర్స్ అన్నీ. ఎప్పుడు ఎక్కింది లేదు నేను అంతగా, సో దీని గురించి తెలీదు. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ కూడా కవర్ చేసుకుంటూ మనం వెళ్దాం. సూర్లో ఈవినింగ్ అయిపోయిందండి. మొత్తం తిరిగి అన్నీ చేసే వరకు ఇక్కడ ఇది కూడా ఏదో బ్రిడ్జ్ అంటే ఇక్కడికి వచ్చాము. బాగుంది చూడడానికి, వ్యూ మాత్రం చాలా బాగుంది. నైట్ అయిపోయింది, ఇంకా మస్కట్కి వెళ్ళలేదు. ఇక్కడ సిటీ సెంటర్ దగ్గరకు వచ్చాము ఏదైనా ఐటమ్స్ తీసుకుందాం అనేసి. ఇదే సూర్ సిటీ సెంటర్. ఆల్రెడీ మనం చాలా మాల్స్ అవన్నీ చూసేసాము. సో లోపటైతే తీయట్లేదు, జస్ట్ ఈ చుట్టుప్రక్కల మాత్రం చూపిస్తున్నాను. సిటీ సెంటర్ అయిన తర్వాత ఇంకా బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కూడా చూసుకుంటూ వెళ్దాము. సూర్ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం డెజర్ట్ ఏరియా లాగానే అనిపించింది, కానీ లోపట బాగా మెయిన్ సిటీ, చాలా షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం చిన్నగా ఉంది అంతే. మన మస్కట్ చాలా పెద్దది, సూర్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది. నెక్స్ట్ టైం వీడియోస్లో నేను టార్టైస్ బీచ్ కూడా తీసుకొని వెళ్తాను. అది టార్టైస్కి అంటే వాళ్ళు ఒక టైమింగ్స్ పెడతారు, అది సమ్ ఎగ్స్ పెడుతుంది టైంకి వచ్చేసి అనేసి. సో అది క్లియర్గా కనుక్కొని ఒకసారి వెళ్ళి నేను అది కూడా ఒకసారి వీడియో చూపిస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మస్కట్లో జరుగుతున్న అప్డేట్స్, ఇంకా జరుగుతున్నాయి అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఏది కూడా మిస్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.